శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆర్య వైశ్యుల కుటుంబంలో పుట్టారు, కానీ అందరి కోసం జీవించారన్నారు. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మద్రాసులో 1952లో 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారని చెప్పారు. పొట్టి శ్రీరాములు బలిదానం ద్వారా ఏర్పడిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని ఎమ్మెల్యే తెలిపారు. ఆ హైదరాబాద్ స్టేట్ ని భారతదేశంలో విలీనం చేసిన తర్వాత దాని ఆ హైదరాబాద్ స్టేట్ ని హైదరాబాద్ రాష్ట్రం అయిన తర్వాత 1956లో అంటే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అక్కడ కమ్యూనిస్టులు ప్రభుత్వానికి నిజానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. నిజానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది కమ్యూనిస్టుల నాయకత్వంలో. కాబట్టి 3000 గ్రామాల్లో కమ్యూనిస్టులు ప్రజల్ని సమీకరించి నిజాం ప్రభుత్వాన్ని పారదోలిన ఫలితంగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏమర్థమైందంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని వదిలేస్తే అక్కడ కమ్యూనిస్టుల అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసి ఆ విలీనం చేసిన రాష్ట్రానికి బూర్జుల రామకృష్ణారావుని ముఖ్యమంత్రి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేశారు, విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని 3 సంవత్సరాల తర్వాత 1956 నవంబర్ 2న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ హైదరాబాద్ రాష్ట్రాన్ని రెండింటినీ కలిపి ఆంధ్రప్రదేశ్ చేశారు. మొన్నటి వరకు మనకు ఉండేది 13 జిల్లాలు కదా. ఆ 13 జిల్లాల్లో విజయనగరం కొత్తగా వచ్చింది, ప్రకాశం అంటే ఒంగోలు జిల్లాలో కొన్ని ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలిసి ప్రకాశం వచ్చింది, 13 జిల్లాలు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో, ఇప్పుడు మన రాష్ట్రం ఏదైతే ఉందో రంగారెడ్డి